హాయ్ హలో నమస్తే. నేను ప్రశాంతి. ఈరోజు టాటూ రిమూవల్ ట్రీట్మెంట్ గురించి కొంచెం తెలుసుకుందాము. టాటూలో చాలా టైప్స్ ఉంటాయండి. కొన్ని కలర్ టాటూస్ ఉంటాయి, కొన్ని ఓన్లీ బ్లాక్ పిగ్మెంటెడ్ టాటూస్ ఉంటాయి. సో వాట్ కైండ్ ఆఫ్ టాటూ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మల్టిపుల్ కలర్స్ ఉన్న టాటూస్ అయితే కొంచెం రిజల్ట్స్ అనేవి స్లో ఉంటాయండి. చిన్న టాటూ లైక్ ఒక సింగిల్ లెటర్ ఉంది, చిన్న లెటర్ ఉంది, ఫింగర్ టాటూ ఇట్లా లైక్ చిన్న చిన్న వర్డ్స్ ఉన్న టాటూ అయితే మన క్యూస్టిచ్ లేజర్ అని ఉంటుందండి. దాంతో మల్టిపుల్ సెషన్స్ లైక్ 3 to 4 సెషన్స్ తీసుకుంటే ఒక డీపర్ ఇలా డెర్మిస్లో ఉన్న టాటూ అనేది ఆ పిగ్మెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది. అదే కలర్ టాటూ ఉంది అనుకుంటే దానికి రిజల్ట్స్ అనేవి కొంచెం రేర్ అనమాట. మల్టిపుల్ సెషన్స్ తీసుకుంటూ ఉండాలి ఆ కలర్ టాటూ రిమూవ్ చేయడానికి. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కొంచెం నంబింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తాము, లోపల ఎనస్థీషియా క్రీము. అది ఒక 20 minutes to 30 minutes అనేది ఉంచుతామండి. దానివల్ల ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియాలో సెన్స్ లాస్ అవుతుంది, నంబ్ అయిపోతుంది. సో తర్వాత మనం క్యూస్టిచ్ లేజర్ అండి, అడ్వాన్స్డ్ లేజరు. దాన్ని తీసుకుని పర్టికులర్గా ఒక వేవ్ లెంత్లో కొన్ని షార్ట్స్ ఇస్తామన్నమాట. ఆ షార్ట్స్ ఇచ్చినప్పుడు ఆ పై లేయర్లో ఉన్న పిగ్మెంట్ మొత్తం కొన్ని డేస్లో ఒక చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ కింద ఊడిపోతుందండి. అదే కలర్ టాటూ ఉంది అంటే దానికి కూడా అడ్వాన్స్డ్ మెషిన్ ఉంది, ఫీకో లేజర్ ఉంది. అది మల్టిపుల్ కలర్స్ ఉన్నా కూడా అది రిమూవ్ అవుతుంది. బట్ కొంచెం ఎక్కువ సెషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటూ ఉంటే మెల్లగా గ్రాడ్యువల్గా అది రిమూవ్ అయిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ.